అమ్మ బామ్మగారు బాగున్నారండి? ఉమ్, బాగానే ఉన్నామమ్మ. ఏం పేరమ్మా మీ పేరు? వెంకట సుబ్బమ్మ, పెయ్యలు వెంకట సుబ్బమ్మ. వెంకట సుబ్బమ్మ గారు ఏ ఊరమ్మా మీది? మాది సొంతూరు చేజల దగ్గర. మా పుట్టిళ్ళు ఇది. పుట్టింటి వాళ్ళు ఈ స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నాము. ఉమ్. అమ్మ మరి ఎలక్షన్లు వస్తున్నాయిగా, మరి ఈసారి ఎవరు కోటేస్తావు నువ్వు? నేను చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే నిస్తరాకేసి అన్నం పెట్టారు. ఆయనకి ఆయన తరపున వేయాలన్నా మేము వేరే వాళ్ళకి వేయాలన్నా పోండి, నేను ఆయనకే వేస్తాను. ఎందుకని వేద్దాం అనుకుంటున్నావు? నేనే ఎందుకంటే 2 ఏళ్ళు పింఛన్ ఇచ్చారా, అన్నం పెట్టారా, ఆ రోజు ఇచ్చేనాడు. మంచి శబ్బరి చేసి ఇస్తరాకేసి అన్నం పెట్టిన వాళ్ళని ద్రోహం చేయకూడదు, అదంతా మాకు కొట్టుద్ది. కానీ ఆయనకే వేయాలి. జగన్ ఏం చేశాడో ఎత్తుబా నాకు తెలియదు. మాకేం చేశాడు? ఇప్పుడు ఇంటింటికి కొళాయిలు పెట్టాడా? ఎవరు? మరి అన్ని మంచి అబ్బాయిలు చూస్తున్నాడు కదా. ఆయనకి ఎట్టాటోడైనా ఏ రకమో మనకు తెలియదు, కానీ ఆయనకే ఇవ్వాలని నా పట్టుదల. ఓ కొదవాళ్ళ సంగతి నాకు తెలియదు. మేము ఆడవాళ్ళమే, ముసలివాళ్ళం అందరం ఆయనకే ఇవ్వాలని చూస్తాం. మా ముసలివాళ్ళకి బాగా భయపడ్డాడు, నాకు బాగానే ఉంది. నేను తప్పను, నేను వేస్తానని అందరికి చెప్తాను. మా ఊరోళ్ళు నమ్మకం లేదు నా మీద. మా తమ్ముడు వైఎస్ కాంగ్రెస్లో ఉంటాడు. పాపమో పుణ్యమో నేను ఇటే వేస్తాను, నమ్మరు జనం. నేను వేసేది ఆయనకే. మేము ఇంతంత పిల్లలు మిమ్మల్ని సాకి చదివిచ్చి మీ పెళ్ళాలు వస్తే మమ్మల్ని చూడరు. మీరు తల్లి అని ఏదన్నా ఒకరి చేతిలో పెడతారు, అంతేకాని ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ఆయన ఇచ్చాడు 2 ఏళ్ళు, ఆయనకే వేస్తాను నేను. నేను ఇన్నిసార్లు చెప్పేదాన్ని కాదు. పో, నేను వేస్తా పో, మీ దేవుడు ఏమో. నువ్వు ఇంకా మళ్ళీ ఎలక్షన్ అయినాక నాకు కనపడు, నేను చెప్తాను. సైలికలకే వేస్తా. థ్యాంక్ యూ అమ్మా.